ఇక 42% రిజర్వేషన్ గురించి మా మిత్రుడు శ్రీనివాస్ యాదవ్ గారు అన్నారు. నేను ఒక మాట సూటిగా వారికి సమాధానం నేను చెప్పదలుచుకున్నా. చట్టపరంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలి అని అంటే రాజ్యాంగ సవరణ జరగాలి. చట్టపరంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలి అని అంటే రాజ్యాంగ సవరణ జరగాలి. రాజ్యాంగం ఒప్పుకోదు అనే మాట మాట్లాడిండు. రాజ్యాంగం ఒప్పుకుంటుందా ఒప్పుకోదనే సంగతి కామారెడ్డి డిక్లరేషన్ నాడు తెలియదా? కామారెడ్డి డిక్లరేషన్ కంటే ముందు రోజు కూడా మీ రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పుస్తకం పట్టుకొని తిరుగుతున్నాడు కదా. ఈ పేర చదువుకోలేదా అన్నాడు. ఎవరిని మోసం చేయడానికి, ఎవరిని దగా చేయడానికి ఏడాది కాలంగా 14 నెలలుగా ఎట్లయితే రోజుకొకరిని మోసం చేస్తూ దగా చేస్తూ వచ్చిండ్రో, ఇవాళ మరొక్కసారి ఈ రాష్ట్రంలో ఉండే బడుగు బలహీన వర్గాల ప్రజల్ని కూడా మోసం చేసేదానికి ప్రయత్నం చేస్తూ అమాయకంగా మాకు రాజ్యాంగం గురించి తెలియదు,